పిలుపునిచ్చింది. ఆలయ మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకించిన రక్షణ కమిటీ ఇందుకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చింది. 2 ఏళ్ల పాటు ఆలయం మూసివేయడాన్ని కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. కాగా నేటి బంద్కు అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఆలయం అభివృద్ధిలో భాగంగా విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు గత కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా జూన్ 15 రోజున బంద్ చేస్తామని చెప్పి వారు తెలపడం జరిగింది. దానిపైన మా పట్టణ ప్రజానీకం ఇక్కడ పార్టీల నాయకులం అఖిలపక్ష నాయకులం ప్రముఖులం అందరం కలిసి ఈ యొక్క బంద్ను మేము రాజన్న పరిరక్షణ సమితి పెట్టుకొని ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. కానీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. పట్టణంలో ప్రధానంగా రాజన్న ఆలయంలో భక్తులకు నిషేధం పెట్టుకుంటూ డెవలప్మెంట్ అని చెప్పి అంటారు. మేము అంటున్నాం, రాజన్న భక్తులకు దర్శనం కల్పించుకుంటూ అభివృద్ధి చేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేకాని రాజన్న భక్తులకు కొన్ని సంవత్సరాల పాటు బంద్ చేసి అభివృద్ధి చేస్తా అంటారు. దీన్ని వ్యతిరేకం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు లేవు, నన్ను చంపితే చంపుకోర్రి, ఎక్కడ కూడా అమౌంట్ లేని చెప్పి వారు ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ దేవస్థానం ఒకవేళ ఆలయ ప్రాకరణ తీసేస్తే మధ్యలో అయిపోతే దానికి ఎవరు బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆలయం అభివృద్ధిలో భాగంగా విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు గత కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా జూన్ 15 రోజున బంద్ చేస్తామని చెప్పి వారు తెలపడం జరిగింది. దానిపైన మా పట్టణ ప్రజానీకం ఇక్కడ పార్టీల నాయకులం అఖిలపక్ష నాయకులం ప్రముఖులం అందరం కలిసి ఈ యొక్క బంద్ను మేము వేములవాడ బంద్కు రాజన్న ఆలయ రక్షణ కమిటీ పిలుపునిచ్చింది. ఆలయం మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్డేట్స్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వేములవాడ బంద్కు రాజన్న ఆలయ రక్షణ కమిటీ పిలుపునివ్వడాన్ని ఎలా చూడొచ్చు, వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై నీళ్ళు కమ్ముకుంటున్నాయి. దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనులకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంటే మరోవైపు రాజకీయాలు ప్రారంభమై పనులకు అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అసలు పనులు మొదలవుతాయా, ఆలయం అభివృద్ధి చెందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజన్న ఆలయ పరిరక్షణ పేరుతో సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఆలయ అభివృద్ధి పనులపై స్పష్టత ఇచ్చాకే, అంటే ఇప్పటికి కూడా ఎలాంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు. బడ్జెట్ కేటాయించిన తర్వాతనే ఈ ఆలయ పనులు చేపట్టాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితులు అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు వేములవాడలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతుంది. బంద్లో వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నాయి. అంతేకాకుండా ఈ వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన మనం వివరాలు తీసుకుంటే రాజన్న ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే శృంగేరి పీఠం వారి అనుమతులు తీసుకున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఈ వచ్చే నెల జూన్ 15 నుంచి ఆలయ విస్తరణ పనులను ప్రారంభించాలని, ఇందులో భాగంగా భక్తులకు భీమన్న ఆలయంలో దర్శనాలతో పాటు ఇతర పూజలు జరిపించుకునే ఏర్పాటు చేసి ప్రధాన ఆలయంలో మాత్రం స్వామివారికి నిత్య పూజలు యథావిధిగా కొనసాగించాలని కూడా నిర్ణయించారు. అయితే రాజన్న ఆలయ విస్తరణ పనులను ఇప్పటికిప్పుడు చేపట్టవద్దని, రాజన్నకు బదులు భీమన్నకు మొక్కులు చెల్లించుకుంటారని, ఇది భక్తుల మనోభావాలకు దెబ్బతీయడమేనని, దీనికి తోడు ఆలయ విస్తరణ పేరిట ఆలయంలోని పురాతన విగ్రహాలను కోటి లింగాలను జరపాలని చూస్తున్నారని, ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమని అంటూ ఆయా రాజకీయ మాత్రం అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని కూడా అంటే ఏదైనా తీసుకుంటే పర్ఫెక్ట్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ పని మొదలుపెట్టి అంటే ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టి ఆలయం చుట్టూన్న ప్రాకారాన్ని తీసేసి ఆ తర్వాత బడ్జెట్ లేదని ఆపేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని, ఇందులో భాగంగా అసలు ఫస్ట్ మొదట ఆలయ నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత ఆలయ పనులు చేపడితే బాగుంటుందని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. జ్యోతి, అయితే అసలు ఆలయం మూసివేయడం అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉన్న కారణాలు ఎలా కనిపిస్తున్నాయి? అది ఎంతవరకు సబబైన నిర్ణయం? అయితే దీన్ని తీసుకుంటే జ్యోతి, యాక్చువల్లీ ఆలయ నిర్మాణం చేపట్టాలి, ఫస్ట్ నుంచి కూడా దీన్ని అభివృద్ధి చేయాలని కూడా
చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆలయ నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు అటు ప్రభుత్వం ఇటు అధికారులు తీసుకున్నప్పటికీ శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకుని అంటే వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాతనే ఈ అడుగు వేసాం ఈ స్టెప్ వేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై ఇటు చుట్టుపక్కల అంటే సడన్ గా తీసుకుంటే చుట్టుపక్కల ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు లక్షలు పెట్టి మేము వ్యాపారం చేసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా ఇలా ఆలయం మూసి వేస్తే మేమంతా లాస్ అవుతామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.